సో మీరు చెప్పింది నమ్ముతున్నారా, జనం వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారా? ప్రజలు మేము చెప్పినా వాళ్ళు చెప్పినా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ ఊరైనా వెళ్ళండి, మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అని చంద్రబాబు ఉన్నప్పుడు అడగండి. ప్రతి ఊళ్ళోనే 10 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. అదేవిధంగా రాజధాని లేని నగరం రాష్ట్రం అని చెప్తాడు. చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉంటే అమరావతిలో 33,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రాజధాని కడతానని ఎవడన్నా అంటాడు? వైజాగ్ 25 లక్షల మంది జనాభా ఉంది, పోర్ట్ ఉంది, అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. అక్కడ రాజధాని 10,000 కోట్ల రూపాయలతో సెక్రటరియట్, అసెంబ్లీ, గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటే ఆ పక్కన కలకత్తా, ఈ పక్కన మద్రాసు, మధ్యలో వైజాగ్ ఉండేది. ఎంత బ్రహ్మాండంగా ఉండేది ఇప్పటికి. అంటే అప్పుడు మీరు కూడా ఈ అమరావతిలో రాజధానికి మద్దతు ఇచ్చారు కదా, జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడి అందరికి అనువైన ప్రాంతంలో ఉండాలి ఏం చెప్పాడు అని కదా చెప్పాడు ఆయన కూడా. దాన్ని యాక్సెప్టెన్సీ కూడా తీసుకున్నారు. ఎలక్షన్ ముందు వైసీపీ గెలిస్తే, జగన్ ప్రభుత్వం వస్తే రాజధాని మారుస్తారని ప్రచారం జరిగితే మీ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి వెంకటేశ్వర్లు విజయవాడ ఆఫీసులోని ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం, ఇది తప్పు, మేము ఇక్కడే రాజధాని కొనసాగిస్తాము, జగన్ కూడా ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు, మేము కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పారు కదా. ఎందుకని మీరు హఠాత్తుగా మార్చేసి 3 జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడింది మీరు టీవీలో వేయండి. 33,000 ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేసి మీరు కనుక రాజధాని కట్టినట్టయితే ఈ రాజధాని పేదలకు అనువుగా ఉండదు. పేదలు వచ్చి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పేదవాడు వచ్చి ఉండాలన్నా ఇది సాధ్యం కాదు. ఇది మీరు చేసేది 100% తప్పు. నేను ఈరోజు ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో రాజధాని వద్ద వేరే చోట పెట్టమంటే ఈ విడిపోయినటువంటి రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించిన వాడిని అవుతాను, ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించిన వాడిని అవుతాను. నాకు ఇష్టం లేకపోయినా మీరు చేసేటువంటి విధానం మీరు మాకు చెప్పకుండా మీరు ఒక నిర్ణయం తీసేసుకుని దాని మీద డిబేట్ పెట్టారు కాబట్టి, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, మీరు కొనసాగించాలనుకున్నారు కాబట్టి మీరు వద్దని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పారు కదా, మరి అర్థం ఏంటి? నాకు ఇష్టం లేకపోయినా మీరు నిర్ణయం తీసేసుకున్నా, మీరు అన్నీ చేసేసి మా ఊరిని అసెంబ్లీలో చెప్తే మేము వద్దని చెప్పినా కాదని చెప్పినా విద్వేషం సృష్టించిన వాళ్ళం అవుతాం కాబట్టి అది జరగదని చెప్పాం.